కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ రిటైర్మెంట్. రచన శ్రీ ఏఎం అయోధ్యారెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఏఎం అయోధ్యారెడ్డి సిద్దిపేట జిల్లాలో ఒక రైతు కుటుంబంలో పుట్టారు. 4 దశాబ్దాలుగా హైదరాబాద్లో నివాసం. పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ చేశారు. జర్నలిస్టుగా 3.5 దశాబ్దాలు పనిచేసి దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటర్గా రిటైర్ అయ్యారు. కాలేజీ రోజుల్లోనే రచన చేపట్టి విరివిగా కథలు రాశారు. ఇప్పటి వరకు 80కి పైగా కథలు, 2 నవలలు రాశారు. 40 పైగా విదేశీ కథలు, ఒక విదేశీ నవల అనువదించారు. సమకాలీన రాజకీయాలు, తెలుగు సాహిత్యం, విమర్శ గ్రంథం. ఆహారయాత్ర, అక్కన్నపేట రైల్వే స్టేషన్, సీతంబాయి పొలం అనే కథా సంపుటాలు, ప్రసిద్ధ ఆఫ్రికన్ నవల వీప్ నాట్ చైల్డ్కు అనువాదం, ఏడవకు బిడ్డ, 20 దేశాలకు చెందిన క్లాసిక్ కథల అనువాద సంపుటి కథాసంగమం, అరబిక్ దేశాలకు చెందిన 18 ఉత్తమ కథలతో కూడిన అనువాద సంపుటం, అరబ్ షార్ట్స్ వంటి పుస్తకాలు వెలువరించారు. జీవన గమనంలోని అనేక సాధక బాధకాలను వివరిస్తుంది వీరి సీతంబాయి పొలం కథల సంపుటి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. కృష్ణమూర్తి నిన్ననే రిటైర్ అయ్యాడు. ఆ మర్నాడు పొద్దున్నే నిద్రలేచి హడావిడిగా మంచం దిగుతూ ఉంటే గుర్తుకు వచ్చిందా సంగతి. అంత దూకుడెందుకు మూర్తి, లేచి ఏం పీకుతావట? మనసు వెక్కిరించింది. నిజమే, ఈ రోజంతా ఏం చేద్దాం, అసలు ఇక మీదట ఏం చేయాలి ప్రశ్నించుకున్నాడు. ఇన్నేళ్ళు ఉద్యోగంతో బిజీ, ఇప్పుడు హఠాత్తుగా గోళ్లు గిల్లుకునే స్థితి, కావలసినంత విశ్రాంతి. పైన సీలింగ్ కేసు చూస్తూ అలాగే పడుకుండిపోయాడు. ఓ మారు తన సహోద్యోగులను తలుచుకున్నాడు. వాళ్ళు పడే హడావిడి గుర్తొచ్చి నవ్వుకున్నాడు. చాలాసేపు పక్క మీద అసహనంగా పొర్లాడు. ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర రాలేదు. విసుగొచ్చింది. ఇక లాభం లేదని లేచి బయటకు వచ్చాడు. భార్య కనిపించలేదు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పిల్లల గదిలోకి చూశాడు. ఎవరూ లేరు. అంతా ఎక్కడికి పోయారు అనుకుని కిచెన్లోకి వెళ్ళాడు. భార్య అక్కడా లేదు. అతనికి కోపం వచ్చింది. పొద్దునే అంతా బలాదుర్లిపోయారా? బ్రష్ చేసి స్నానం కానిచ్చి బాత్రూంలోంచి బయటపడ్డాడు. ముందు వేడిగా కాఫీ పడాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ సంగతి. కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకున్నాడు. చిరాకేసింది. ఇవన్నీ ఆడవాళ్ళు చేయాల్సిన పనులు. హాల్లోకి వస్తూ ఉంటే పేపర్ బాయ్ విసిరిన వార్తాపత్రిక దూసుకొచ్చి అతని ముందు పడింది. కోపంగా చూసేలోపే వాడు వెళ్ళిపోయాడు. పేపర్ తెరిచి తీరుబడిగా వార్తలు చదవడం రిలీఫ్ అనిపించింది. కాసేపటికి బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుని టిఫిన్ తిన్నాడు. ఇక తర్వాత ఏమిటి అనుకున్నాడు. రోజంతా తనదే, ఇష్టం వచ్చింది చెయ్యొచ్చు, కానీ ఏం చెయ్యాలి? కొద్దిసేపు తన గది సర్దుకుంటూ గడిపేశాడు. భార్యతో కబుర్లు చెబుదామంటే ఇంట్లో లేదు. పెళ్ళాం కూడా తనతో కాస్త టైం స్పెండ్ చేయనందుకు చిరాకేసింది. కానీ ఎన్నో ఏళ్లుగా తనెప్పుడైనా భార్యతో 10 నిమిషాలు సరదాగా గడిపాడా అనేది గుర్తుకు రాలేదు. టీవీ చూద్దామనిపించింది. రిమోట్ తీసుకుని ఓమారు అన్ని ఛానల్స్ చుట్టేసి ఆపేశాడు. ర్యాక్లోంచి బుక్ తీసి చదివే ప్రయత్నం చేశాడు. 5 నిమిషాల్లో పక్కన పెట్టేశాడు. ఒకప్పుడు తను పుస్తకాల పురుగు. బుక్ పట్టుకుంటే తిండి ధ్యాస కూడా ఉండేది కాదు. అప్పట్లో కొంచెం పేరున్న రచయిత కూడా. భవిష్యత్తులో గొప్ప రైటర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఉద్యోగంలో చేరాక క్రమంగా రచనకు దూరమై చివరికి దాని మాటే మరిచాడు. కృష్ణమూర్తికి హఠాత్తుగా ఒంటరైనట్టు అనిపించింది. భార్యా పిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆఫీసులో జరిగింది గుర్తు చేసుకున్నాడు. సర్వీస్లో చివరి రోజు. ఫేర్వెల్ ఫంక్షన్ జరిపి సహోద్యోగులు గొప్పగా వీడ్కోలు పలికారు. తన సమర్థతను, నిబద్ధతను ప్రశంసించారు. ఎండీ హాజరై తన సేవలను మెచ్చుకున్నాడు. రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా గడపాలని విష్ చేశాడు.
పుష్పగుచ్చాలు కానుకలతో ఘనంగా సాగనంపారు. కృష్ణమూర్తికి ఇక ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. బయటికొచ్చి రోడ్డెక్కాడు. చిన్నగా నడుస్తూ సెంటర్ వరకు వెళ్ళాడు. అదే జనం, అదే రద్దీ, అవే ప్రదేశాలు, మార్పు లేదు. రోడ్డు పక్కన వరుసగా సహపంక్తి భోజనం చేస్తున్నట్టు తెరిచి ఉన్న దుకాణాలు. అప్పుడప్పుడే సందడి మొదలవుతోంది. ముందుకు వెళ్తూ ఉంటే లైబ్రరీ కనిపించింది. రీడింగ్ రూమ్లో జనం, అందరి చేతుల్లో ఏదో పత్రిక. ఒకప్పుడు లైబ్రరీలో కూర్చుని గంటలు చదువుతూ గడిపేవాడు. అదో వ్యాపకంగా ఉండేది. ఇప్పుడు ఎక్కువసేపు ఉండలేక బయటపడ్డాడు. మళ్ళీ దుకాణాలు, షోరూములు దాటుకుంటూ నడక. కోణార్క్ థియేటర్ రోడ్లోకి తిరిగినప్పుడు 2 ఏళ్ల కింద రిటైర్ అయిన మా మేనేజర్ ఎదురొస్తూ కనిపించాడు. నమస్కారం సార్, తనే ముందు విష్ చేశాడు. ఆయన ఇటు చూసి, హలో కృష్ణమూర్తి, ఎలా ఉన్నావు? రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నావా? తను రిటైర్ అయిన సంగతి అప్పుడే ఈయనకు తెలిసిందా అనుకుని, అవును సార్, హ్యాపీ, కానీ రోజంతా ఖాళీ, బోర్ కొడుతోంది. మొదట్లో అలాగే ఉంటుంది, అయినా ఇంకేం చేస్తావయ్యా, హాయిగా ఉండు. అవును సార్, అవును అన్నాడు ఏమనాలో తెలియక. బై చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరిగి కృష్ణమూర్తి అలసిపోయాడు. వెళ్ళి ఎవరినైనా కలవాలనుకున్నాడు. అయితే అతనికి మంచి దోస్తులు గాని చుట్టాలు గాని లేరు. అతడు ఎప్పుడూ ఎవరితోనూ కలిసిమెలిసి లేడు. తనకి ప్రత్యేక అభిరుచులంటూ కూడా లేవు. సామాజిక కళారంగాల పట్ల అనాసక్తి. ఉపయోగకరం కాదనుకున్నది ఏది రుచించదు. ఎప్పుడైనా పుస్తక పఠనం తప్ప ఆట పాట ఎంటర్టైన్మెంట్ వాటికి దూరంగా ఉన్నాడు. కమ్యూనిటీ హాల్ వరకు వెళ్ళి కాలనీకి చెందిన పెద్దల్ని కలుసుకున్నాడు. వాళ్ళతన్ని చూసి కట్టసిగా పలకరించారు తప్ప ఎవరిలోనూ పెద్దగా ఇంటిమసీ కనిపించలేదు. అందరూ కూడా రిటైరీలే. కాసేపటికే వాళ్ళ మాటలు, ఆలోచన ధోరణి, అభిప్రాయాలు కృష్ణమూర్తికి మింగుడు పడలేదు. అర్థం పర్థం లేని ఆధ్యాత్మిక చింతన, మూఢ విశ్వాసాలు, ఇతరులపైన అసూయద్వేషాలు, సిల్లీ పాలిటిక్స్, కుళ్ళిన జోకులు, అవసరం లేకున్నా ఎక్కడో సెటిల్ అయిన తమ పిల్లల గురించి గొప్పలు పోవడం, ఇలా మరెన్నో. చిరాకు పుట్టి లేచొచ్చేశాడు. మధ్యాహ్నం 2 తర్వాత ఇల్లు చేరుకున్నాడు. భార్య అప్పుడే బయటికి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇతన్ని చూడగానే, ఈరోజు కుక్ రాలేదు, వంట చేసి టేబుల్ పైన పెట్టాను, వడ్డించుకు తినండి చెప్పింది ముక్తసరిగా. పొద్దున తను లేచేసరికి బయటికి పోయింది. ఇప్పుడు మళ్ళీ తయారైంది. ముఖం చిట్లిస్తూ, ఎక్కడికి బయలుదేరావు? కొత్తే ఉంది, రోజు వెళ్లే చోటుకే అంటూ ఆమె చెప్పుల్లో కాళ్ళు పెట్టింది. భార్య జవాబులో నిర్లక్ష్యం కనిపించి నొచ్చుకున్నాడు. నీకు తెలుసా, నేను నిన్ననే రిటైర్ అయ్యాను. తెలుసన్నట్టు తలూపి, అయితే ఏంటన్నట్టు చూసింది. మరి ఏ రియాక్షను లేదు. ఆమె గుమ్మం దాటుతుంటే, అసలు ఎక్కడికి పోతున్నావు, ఎందుకీ హడావిడి? అయినా ఆగకుండా వెళ్ళిపోయింది. అసలే ఏమీ తోచగా తిక్కగా ఉన్న కృష్ణమూర్తి ఈగో హర్ట్ అయింది. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది, ఎవరేం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అర్థం కాక గింజుకున్నాడు. కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటే వెళ్ళి వడ్డించుకుని తిన్నాడు. పగటి నిద్ర ఏనాడు అలవాటు లేకున్నా కొద్దిసేపు కునుకు తీసి లేచాడు. ఆ తర్వాత ఏం చెయ్యాలని మళ్ళా మొదటకొచ్చాడు. సాయంత్రం 6:30 భార్య తిరిగొచ్చింది. వస్తూనే వంటగదిలో దూరింది. పావుగంటలో వేడిగా పకోడీలు చేసి అతనికి పెట్టింది. తర్వాత టీ ఇచ్చింది. ఇక నవ్వు లేదు, మాట లేదు. అన్నీ మొక్కుబడిగా చేస్తున్నట్టు గ్రహించాడు. అప్పటికే ఎన్నో గంటలుగా ముళ్ల మీద కాలం గడిపిన కృష్ణమూర్తి ఇక సహించలేక భార్యని నిలదీశాడు. పొద్దు కూకింది, నువ్వేమో బయట తిరిగి ఇప్పుడు వచ్చావు. పిల్లలు ఏ బలాదూర్లకు పోయారో ఉదయం నుంచి కనిపించలేదు. అసలు ఏం చేస్తున్నారు మీరంతా? ఎవరూ బలాదూర్లు పోలేదు, పనుల మీదే వెళ్ళారు. మీకు తెలియకపోతే నేనేం చేయను? ఏమిటా పనులు, ఏం పొడి చేస్తున్నారు మీరంతా? నేను బొటిక్ నడుపుతున్నా. ఇప్పటిదాకా నేను వెళ్ళింది అక్కడికే. పిల్లలు వాళ్ళ ఆఫీసులకు పోయారు. ఇందులో కొత్త ఏముంది? ఎప్పుడూ గడప దాటిన నువ్వు బొటిక్ నడుపుతున్నావా? నాకెప్పుడూ చెప్పలేదే. చెప్పడానికి ఇంట్లో ఎప్పుడు సరిగా ఉన్నారు, మీకు వినే తీరికేది? పిల్లలు ఆఫీసుకి వెళ్ళడం ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బాయి సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాడు, అమ్మాయి ఉద్యోగం చేస్తోంది. అమ్మాయి జాబ్ చేస్తోందా? ఏ ఆఫీసు? మల్టీనేషనల్ కంపెనీ, హెచ్ఆర్ మేనేజర్గా. మరి వాడు వెలగబెట్టే బిజినెస్ ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్. స్నేహితులతో కలిసి పెట్టాడు. ఈ విషయాలు ఏవీ నాకు తెలియవే.
కోపగించాడు. అడిగేందుకైనా వినేందుకైనా మీకు తీరుబడి పట్టింపు ఉండాలిగా. భార్య మాటల్లో వెటకారానికి మండుకొచ్చింది. సరే, వాళ్ళెప్పుడొస్తారు ఇంటికి? ఖచ్చితమైన టైం అంటూ లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఇది కూడా తెలియకపోతే ఎట్లా? నీకు అసలు బుద్ధుందా? తల్లివి, ఆ మాత్రం బాధ్యత లేదు? ఇందులో బాధ్యత ఏముంది? అయినా బాధ్యత గురించి మీరైనా అడిగేది? ఈ ప్రశ్న మిమ్మల్ని వేసుకోండి. కృష్ణమూర్తి బిత్తరపోయాడు. భార్య ధోరణి హద్దు దాటినట్టు భావించాడు. తను విసుక్కున్నా తిట్టినా మౌనంగా భరించే మనిషి ఇప్పుడు ఇలా లాజిక్లు మాట్లాడడం నచ్చలేదు. ఏంటది? వెటకారమా? నాకు బాధ్యత లేదా? నేను లేకుండానే ఇల్లు నడిచిందా? భారమంతా నువ్వే మోసినట్టు చెబుతున్నావు. నేను అలా అనలేదు. తండ్రిగా మీకు ఇన్నేళ్లు పిల్లల ఉనికే గట్టిగా తెలియదు. ఇప్పుడు ఎందుకు వాళ్ళని గురించి నారాలు? ఆమె తనకు ఎదురు తిరిగినట్టు ఫీల్ అయ్యాడు. ఆవేశం వచ్చింది. ఏదో అనబోయి ఆగి మరేం మాట్లాడక గదిలోకి వెళ్ళిపోయాడు. రిటైర్మెంట్ తర్వాత ఏం చెయ్యాలని కృష్ణమూర్తి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. దీని గురించి భార్యతో ఏనాడూ చర్చించలేదు. భర్త ధోరణి తెలిసిన ఆమె చొరవ చూపలేదు. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెళ్ళాం పిల్లలతో సంతోషంగా గడపాలని అతని ఊహల్లోకి కూడా రాలేదు. ఏళ్ల తరబడి తన పద్ధతిలో నడుచుకోవడమే తప్ప ఎవరిని గురించి పట్టించుకోలేదు. అందరి మధ్య ఉంటూనే బతుకును తను గీసుకున్న వృత్తంలో గడిపేశాడు. ఊరికి 100 మైళ్ళ దూరంలో ఉద్యోగం. వారంలో 6 రోజులు ఇంటితో సంబంధాలు ఉండవు. వీకెండ్ ఇంటికి రావడం, అప్పుడప్పుడు అదీ లేదు. మనసుకు తట్టకనో తీరిక లేకనో గాని ఫోన్ చేసి ఇంట్లో వాళ్లతో ముచ్చటించాలన్న ధ్యాస ఉండేది కాదు. అతనికి క్రమేపీ ఇల్లు స్వల్పకాల మజిలీ అవుతూ వచ్చింది. ఇంటి యజమానిగా బాధ్యతల్ని వదిలేశాడు. భార్యని యంత్రంలా భావించాడు. పిల్లల బాగోగులు పట్టించుకోలేదు. ఇల్లు ఎట్లా గడుస్తోంది చూడలేదు. బరువు భార్య మీదికి నెట్టేశాడు. అట్లా కుటుంబాన్ని తన నుంచి వేరు చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీశాడు. ఇంట్లోనే కాదు, బయట అంతే. స్నేహితులు చుట్టాలకు అతను ఎప్పుడూ అందుబాటులో లేడు. సంబంధాలు నిలుపుకోలేక అందరికీ దూరమయ్యాడు. ఉద్యోగ పర్వంలో ఒక విశ్రాంతి గాని వినోదం గాని లేకుండా గడిపాడు. యువకునిగా కొలువు ప్రారంభించి వృద్ధినిగా రిటైర్మెంట్ వరకు సమయాన్ని సర్వీస్కే ధారపోశాడు. చేసింది పెద్ద ఉద్యోగమే, కానీ అతడేమీ అంతరిక్షంలో చేయలేదు. ఎడాపెడా డబ్బు సంపాదించాడా అంటే అది లేదు. అవకాశాలున్నా చేతకాలేదు. చాకిరీ తప్ప చొరవ లేక వెనకేసుకున్నది లేదు. కెరీర్లో ఎగరాలనే తాపత్రయం. ఒక చట్రంలో ఉంటూ ఎంత చేసినా ఏ అద్భుతాలు జరగవని, గొడ్డు చాకరీ వల్ల గోల్స్ నెరవేరవని గ్రహించలేకపోయాడు. ఇదెవరూ అతనికి చెప్పలేదు. చెప్పినా వినగలిగే స్థితిలో తాను ఏనాడూ లేడు. పెళ్ళైన తొలినాళ్లలో అతని భార్య నిలదీసింది తనతో కొంచెం టైం కూడా గడపడం లేదని. కృష్ణమూర్తి పట్టించుకోలేదు. పైగా చిరాకు పడుతూ నాకేం వేరే పని లేదా అన్నాడు. పిల్లలు పుట్టాక కూడా మార్పు లేదు. భార్య క్రమేపీ అతని పరిధిలోంచి బయటకొచ్చింది. భర్త దైనందిన జీవితంలోకి తొంగి చూడడం మానేసి ఇంటి సంరక్షణ తలకెత్తుకుంది. దృష్టి పిల్లల మీదకి మళ్లించింది. వాళ్ళకే సమస్య వచ్చినా అన్నీ తానే చూసుకుంది. వాళ్ల బాగోగులు, అవసరాలు, చదువులు, ఆరోగ్య సమస్యలు అన్నిటినీ ఆమెనే పర్యవేక్షించింది. అండగా నిలబడింది. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్స్ మొదలు కాలేజీ ఫీజుల వరకు అన్నీ ఆమెవే. అలాగని భర్తను నిర్లక్ష్యం చేయలేదు. ఇద్దరి నడుమ దగ్గరతనం లేనందున గొడవలు కూడా రాలేదు. ఆమె తనకున్న స్వేచ్ఛతో పిల్లల్ని తను కోరుకున్న విధంగా సంరక్షణ చేసింది. డబ్బుకి ఇబ్బంది ఉండేది కాదు. అవసరాలకు అడిగితే కృష్ణమూర్తి ఇచ్చేవాడు. ఫ్యాషన్ డిజైనింగ్లో తనకున్న ప్రావీణ్యంతో ఆమె సొంతంగా బొటిక్ ప్రారంభించింది. ఆమె పట్టుదల, కష్టం ఫలించి అది బాగా డెవలప్ అయింది. పిల్లలు చదువుకుని స్థిరపడ్డారు. కొడుకు సొంత బిజినెస్ ప్రారంభిస్తే కూతురు ఒక మల్టీనేషనల్ సంస్థలో ఉన్నతోద్యోగం చేస్తోంది. చిత్రం ఏమిటంటే ఇంటి యజమాని అయిన కృష్ణమూర్తికి ఇవేవీ అవగాహనలో లేవు. తన డ్యూటీ, మీటింగులు, క్యాంపులు, కాన్ఫరెన్సులు, ఫోన్లలో బిజీ. తప్పనిసరి అయితే భార్యతో 2 మాటలు. పిల్లలతో గడిపి వాళ్ళని దగ్గరికి తీసిన సందర్భాలు లేవు. రిటైర్మెంట్ తర్వాత రోజుల్ని కష్టంగా గడుపుతున్నాడు కృష్ణమూర్తి. భయంకరమైన వెలితి, అసహనం, ఖాళీ సమయం అన్నీ అతన్ని భయపెడుతున్నాయి. ఏదైనా చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలో తెలియదు. ఇంట్లో ఏ మార్పు లేదు. భార్య అంటి ముట్టనట్టు, పిల్లల అపరిచితుల్లా ఉంటున్నారు. ఒంటరితనపు నిస్సహాయత అతనికి పిచ్చెక్కిస్తోంది. ఇక లాభం లేదనుకున్నాడు. తనకున్న అనుభవంతో, నైపుణ్యంతో మళ్లీ ఉద్యోగం చెయ్యాలి. ఎక్కడో ఎందుకు,
తాను ఇదివరకు పనిచేసిన సంస్థలోనే చేరాలనుకున్నాడు. ఒకరోజు వెళ్ళి నేరుగా ఎండీని కలిశాడు. ఏ పని లేక కాలం కష్టంగా ఉంది సార్, నన్ను మళ్ళీ జాయిన్ చేసుకోండి రిక్వెస్ట్ చేశాడు. ఆయన ఆశ్చర్యంగా చూసి అన్నాడు, రీజాయినింగా? గుడ్ హెవెన్స్! ఇప్పుడు మీరేం చేస్తారు? నేను కష్టపడి పని చేస్తానని మీకు తెలుసు. ఇలా సోమరిగా గడపడం భరించలేకపోతున్నాను. దయచేసి నాకు జాబ్ ఇవ్వండి. మీరు ఏ పొజిషన్లో పెట్టినా పనిచేస్తాను. ఎందుకంత కష్టం మూర్తి? ప్రశాంతంగా రిటైర్మెంట్ జీవితాన్ని గడుపు. లేదు సార్, ఖాళీగా ఉంటేనే అశాంతిగా ఉంది. నేను పని రాక్షసుణ్ణని మీకు తెలుసు. జాబ్ ఇస్తే ఇష్టంగా పనిచేస్తాను. ఆయన కుర్చీలో ఇబ్బందిగా కదిలి, నీ కమిట్మెంట్ తెలిసయ్యా, కానీ వయోపరిమితి దాటాక కష్టం. నీకంటే యువతరం బెటర్ కదా. సంస్థ రూల్స్ ఒప్పుకోవు. పైగా ఇప్పుడు వేకెన్సీ లేదు. గతంలో నువ్వు చేసిన ప్లేస్లో మరొకరిని అపాయింట్ చేశాం. ఆయన సాకులు చెబుతున్నాడని అర్థమైంది. తను రిటైర్ అయి వారం అయింది. అప్పుడే తనని వృద్ధుని కింద జమగట్టేశాడు. ఇంక చేసేది లేక బయటికి నడిచాడు. ఇల్లు చేరినా కృష్ణమూర్తి ప్రశాంతంగా ఉండలేకపోయాడు. భార్య ఎప్పుడు వచ్చిందో వంటింట్లో పని చేసుకుంటోంది. దగ్గరికి వెళ్ళి సాదరంగా పలకరించి కబుర్లలోకి దించబోయాడు. ఆమె ఆరోగ్యం గురించి, పిల్లల గురించి ఆరా తీశాడు. వంట పనులు ఏదైనా సాయం చేయమంటావా? అవసరం లేదని చెప్పిందామె. పిల్లలు ఎప్పుడొస్తారు? తెలిసి కూడా అడిగినందుకు ఆమె అదోలా చూసింది. నాకేం తెలుసు, ఎప్పుడైనా రావచ్చు. భార్య జవాబు చెప్పిన తీరు కృష్ణమూర్తికి నచ్చలేదు. తను ఎక్కడో పరీక్ష ఫెయిల్ అయినట్టు అనిపించింది. రిటైర్ అయిన తర్వాత నుంచి ఎదురవుతున్న అనుభవాలు ఏ ఒక్కటి అతనికి మింగుడు పడడం లేదు. రాత్రి 8:30కి ఇంటికి వచ్చిన కుమార్తెను నిలబెట్టి కేకలేశాడు. ఎందుకింత ఆలస్యమైంది? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అద్భుతం ఏదో జరిగినట్టు ఆమె తండ్రిని ఎగాదిగా చూసింది. అదేమిటి కొత్తగా అడుగుతున్నారు? నాకిది మామూలే. కూతురి జవాబులోనూ కృష్ణమూర్తికి నిర్లక్ష్యమే కనిపించింది. ఆడపిల్లవి ఇంత రాత్రి దాకా బయట తిరగడం మామూలేంటి? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నేనేం బయట తిరగడం లేదు, ఆఫీసు నుంచి వస్తున్నా. అసలు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? కంపెనీ మన ఇంటికి చాలా దూరం. రావడానికి ట్రాఫిక్లో 2 గంటలు పడుతుంది. అయినా ఇవన్నీ మీకెందుకు? ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ ఆరాలేమిటి? ఇంత కన్సర్న్ ఎందుకు? కూతురు ఎదురు చెప్పడం నచ్చలేదు. అంత పొగరేమిటని అనుకున్నాడు. ఇంటికి పెద్దవాణ్ణి, తండ్రిని, నాకుగాక ఇంకెవరికి ఉంటుంది కన్సర్న్? ఇంతకాలానికి మీరింట్లో ఉండడం, పిల్లల్ని పట్టించుకోవడం ఆశ్చర్యమే. అయినా నా బాగోగులు చూసేందుకు అమ్మ ఉంది. ఆమె సమాధానం కృష్ణమూర్తి మైండ్ బ్లాంక్ చేసింది. కొత్త ఉడికిపోతూ భార్యకు ఫిర్యాదు చేశాడు. ఏమండి, ఏనాడు ఇంట్లో ఏదీ పట్టించుకోని మీకు ఇప్పుడు ఎందుకు ఆరాలు? వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా. తననే ఎత్తిపుడిచినట్టు ఆమె ధోరణి అవమానంగా అనిపించింది. తనను అద్దం ముందు నిల్చోబెట్టినట్టు భావించాడు. నీకసలు బుద్ధుందా? పెళ్లికైన ఆడపిల్ల ఇంత రాత్రి దాకా బయటుంటే మందలంచక వెనగేసుకొస్తావే? అసలు దానికి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? పెళ్లి చేసుకుని అత్తవారింటికి పోయేది. ఎవరు చేస్తారండి పెళ్లి? కూతుర్ని అత్తారింటికి పంపే బాధ్యత ఎవరిది? తండ్రిగా మీకు ఈ విషయం అవగాహన ఉందా? ఎప్పుడన్నా ఇంట్లో కుదురుగా ఉండి ఏదైనా పట్టించుకున్నారా? నెలకింత డబ్బు మా ముఖాన కొడితే సరిపోతుందా? పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ చదువులేమిటి? ఇల్లు ఎట్లా నడుస్తోంది? పెళ్ళం అనేది ఉన్నదా? ఆమె మరమనిషి ఎందుకయింది? అసలు మన ఇంట్లో ఏనాడైనా ఒక పండగో ఫంక్షనో జరుపుకున్నామా? మనకు సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయా? సరదాలు, సంతోషాలు ఏవైనా తీర్చుకోవడం జరిగిందా? అసలు మనం నలుగురం కలిసి భోజనమైనా చేశామా? గుర్తు చేసుకుని చెప్పండి. నదీ ప్రవాహంలో ముంచెత్తిన భార్య ఎదురుదాడికి కృష్ణమూర్తి తలంచుకున్నాడు. మారు మాట్లాడలేదు. కొడుకు చేస్తున్న వ్యాపారంలో ఏదన్నా సహాయం చేద్దామని చూశాడు. ఈ మాటే కొడుకుతో చెప్పాడు. కానీ తండ్రిని నిర్మోహమాటంగా దూరం పెట్టాడు. ఈ వయసులో మీకెందుకునండి డాడీ శ్రమ అన్నాడు. ఆ మాటల్లో తన పట్ల గౌరవం కంటే వెటకారం ఎక్కువ ధ్వనించింది. అయినా తమాయించుకుని తన నైపుణ్యం, అనుభవం కొడుక్కి వ్యాపారంలో ఉపయోగపడతాయని కన్విన్స్ చేయబోయాడు. అవసరం లేదు డాడీ, నా వ్యాపారం నేను చూసుకోగలను, ఎవరి జోక్యం వద్దు. కుండ బద్దలు కొట్టాడు. నేను నీ తండ్రిని. పోనీ బిజినెస్ ఒకటే కాదు, నీ వ్యక్తిగత సమస్యలు ఏవైనా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు అన్నాడు కృష్ణమూర్తి. హఠాత్తుగా ఇంత కన్సర్న్ ఎందుకు? నాకేం సమస్యలు లేవు, మీ సాయం అక్కర్లేదు. ఏదైనా ఉంటే అమ్మతో షేర్ చేసుకుంటాను. కొడుకు అంత నిక్కచ్చిగా మాట్లాడగలడని కృష్ణమూర్తి ఊహించలేదు. బాధ కలిగింది. భార్య ముందు ఈ ప్రస్తావన తెచ్చి, వాళ్ళక పొగరేమిటి? అంత గొప్పోళ్ళు అయిపోయారా? నా జోక్యం వద్దంటారు? ఆమె విని ఊరుకుంది. సమాధానం చెప్పలేదు. మాట్లాడవే, వాళ్ళకి తండ్రి అవసరమే లేదా? అంతా అమ్మనేనా? ఇదంతా నీ శిక్షణే కదా. అదేం లేదు, పిల్లలు పెద్దయ్యారు, వాళ్ళకి అన్నీ తెలుసు.
మిమ్మల్ని ఏమీ ధిక్కరించలేదు. మీ పట్ల కోపమూ లేదు. వాళ్లకు తండ్రి అవసరమైనప్పుడు మీరెప్పుడైనా తోడున్నారా? ఆసరాగా నిలిచారా? కాస్తంత టైమైనా ఇచ్చారా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం తక్కువ చేశాను? అన్నీ సమకూర్చాను కదా! అన్నీ అంటే అవసరాలకు డబ్బులు ఇవ్వడమేనా? ఒక తండ్రిగా, ఇంటి పెద్దగా బాధ్యత అంతేనా? మనుషులతో పనిలేదా? మనశ్శాంతి లేక తలడిల్లుతున్నాడు కృష్ణమూర్తి. గడిచిన జీవితాన్ని రివైండ్ చేసుకుంటే ఉద్యోగానికి వెలుపల తనెప్పుడూ బతకలేదని అర్థమైంది. కుటుంబంతో గడపలేకపోయాడు. బంధుమిత్రులు జనాభా లెక్కల్లోంచి తొలగించారు. కనీసం తన సహోద్యోగుల వ్యక్తిగత జీవితాలు వాళ్ళు ఎట్లా గడుపుతున్నది గమనించలేదు. ఇంట్లో అందరితో కూర్చుని ఎప్పుడు భోంచేశాడో జ్ఞాపకం లేదు. కలిసి పండగ చేసుకున్నది, సరదాగా బయటికి వెళ్లి గడిపిన సందర్భం ఒక్కటైనా లేదు. తన పెళ్లి రోజో, పిల్లల పుట్టినరోజులో కృష్ణమూర్తి ఊహకు కూడా అందనివి. ఎప్పుడూ కెరీర్ గురించి ఆలోచించాడు. పైకి పోవాలని శ్రమించాడు తప్ప తన వాళ్ళకి దూరం అవుతున్నది గ్రహించలేదు. ఇప్పుడు అర్థమైంది. తనకి ఏ ఆనందాలు లేవు, ఆత్మీయతలు లేవు, అనుభూతులు అసలు లేవు. 3 దశాబ్దాల కొలువుతో సాధించింది లేదు. ఇప్పుడు ఒంటరిగా ఒక్కో రోజు గడుపుతూ ఉంటే కృష్ణమూర్తిని డిప్రెషన్ ఆవహిస్తోంది. భార్యతో సహా ఇంట్లో అంతా బిజీగా ఉన్నారు. తనను వాళ్లలో కలుపుకోవడం లేదన్న ఫీలింగ్ బాధ పెడుతోంది. బయట కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వృద్ధులతో కలవడం ఇష్టం లేక అటు వెళ్లలేదు. తనకంటే ముందు రిటైర్ అయిన కొందరు మిత్రులు ఇప్పుడు వివిధ వ్యాపకాల్లో ఉన్నారు. కుటుంబాలతో, గ్రాండ్ చిల్డ్రన్తో హాయిగా గడుపుతున్నారు. చుట్టాలతో కలుస్తున్నారు. పర్యటనలకు వెళ్తున్నారు. కొందరు ఆధ్యాత్మిక చింతనలో, కొందరు సోషల్ వర్క్లో, ఇంకొందరు రాజకీయాలు, వ్యాపారాల్లో మునిగారు. కృష్ణమూర్తికి ఇవేవీ అనుభవంలో లేనివి. ఆటల్లో ప్రవేశం లేదు, సినిమాలు చూసే అలవాట్లేదు, పరిచయస్తులు, బంధువులతో చొరవగా కలిసిపోవడం రాదు. వివిధ ప్రాంతాలు తిరిగినా కంపెనీ పనులపై డ్యూటీలో భాగంగా తప్ప సరదా కోసం కాదు. ప్రస్తుతం టైం గడవక నిమిషాలు లెక్కిస్తున్నాడు. ఇదేమీ జబ్బు కాదు డాక్టర్ వద్దకు వెళ్ళడానికి. కంఠం మీదకి వచ్చిన సమస్య కాదు ఎవరినైనా సాయం అడిగేందుకు. తన పరిస్థితిని ఎక్కడా చెప్పుకోవడం ఇష్టం లేదు. ఏమనుకుంటారో అనే సందేహం. అతనికి భార్య మీద అసూయ కలిగింది. ఇంటి పట్టున ఉండే సీదాసాదా గృహిణి ఇప్పుడేమో తనకిష్టమైన వ్యాపకంతో సంతోషంగా ఉంది. పిల్లలు ప్రయోజకులై ముందుకు సాగుతున్నారు. తనెప్పుడూ వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు దూరం పెడుతున్నారు. ఇక చెయ్యడానికి ఏమీ లేదు. క్రమేపీ ఈ స్థితికి అలవాటు పడక తప్పదనిపిస్తోంది. ఆ రాత్రి కుటుంబ సభ్యులతో కూర్చుని డిన్నర్ చేస్తుంటే అతనికి కొత్తగా అనిపించింది. కొడుకు మౌనంగా తింటున్నాడు. భార్య, కూతురు మధ్య మధ్య చిన్నగా ముచ్చట్లాడుతున్నారు. కృష్ణమూర్తి గొంతు సవరించుకున్నాడు. మీరు ముగ్గురు నేను చెప్పేది కొంచెం వినాలి. అలా అని చెప్పడం మొదలుపెట్టాడు. రిటైర్మెంట్ తర్వాత నుంచి తను ఎదుర్కొన్న అనుభవాలు, ఏ వ్యాపకం లేక ఖాళీగా ఉంటూ పడ్డ మానసిక సంఘర్షణ, కాలం ఎంత యాంత్రికంగా దుర్భరంగా గడుస్తున్నది తన ఈగోని పక్కన పెట్టి వివరించాడు. నా పరిస్థితి అర్థం చేసుకుని ఏదైనా సలహా ఇవ్వండి. మీ మనసులో మాట నిస్సంకోచంగా చెప్పండి. దీనికి మార్గం ఆలోచించండి. నిజాయితీగా అభ్యర్థన చేసి ముగ్గురి వంక ఆత్రంగా చూశాడు. ఈ పరిస్థితికి వాళ్ళు తనను నిందిస్తారని, ఎగతాళి చేస్తారని భయపడ్డాడు. కానీ అట్లా జరగలేదు. కృష్ణమూర్తి చెప్పింది ముగ్గురు సానుకూలంగా విన్నారు. ముందుగా కొడుకు నోరు విప్పాడు. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు డాడీ. మీకు నచ్చిన ఏ యాక్టివిటీనైనా ఎంచుకుని అందులో ఎంగేజ్ అవ్వండి. ఖర్చుల గురించి ఆలోచించకండి. మీ సంతోషానికి ప్రయారిటీ ఇవ్వండి. దానికోసమే వెతుక్కోండి. ఏ విషయానికి టెన్షన్ పడద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అందరితో వేరుగా ఉండకుండా కలివిడిగా కలిసిపోవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా అమ్మతో, మాతో ప్రేమను, ఆత్మీయతని పంచుకోండి. స్నేహంగా పెరగండి. కుమార్తె మాట్లాడుతూ, యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ డాడీ. అన్నింటికంటే ముందు మీరు ఫ్యామిలీ మెంబర్గా ఉండడం అలవాటు చేసుకోండి. ఇంతకాలం తెలియని ఆరాటంలో బతికేశారు. ఇప్పుడైనా అందరితో కలివిడిగా ఉంటూ సంతోషంగా గడపండి. అమ్మతో కలిసి ఎటైనా తిరిగి రండి. పర్యటనలు చేయండి. చుట్టాలను కలవండి. ఇంకా మీరు గతంలో చేద్దామనుకుని మానేసిన ఏవైనా అభిరుచుల్ని ఇప్పుడు మొదలుపెట్టండి. వాటిని ఫుల్ఫిల్ చేసుకోండి. తనకు తోచింది చెప్పింది. నువ్వేమీ చెప్పవా? నీ సలహా ఏంటి? భార్యని మనస్ఫూర్తిగా అడిగాడు. మీకు నేనేం చెప్పగలనండి? బాగా ఆలోచిస్తే ఏం చెయ్యాలో, దేన్ని ఎంచుకోవాలో మీకే ఒక అవగాహన వస్తుంది. మగవాళ్ళకి తమ ఆసక్తుల్ని, అభిరుచుల్ని సుసంపన్నం చేసుకునేందుకు ఆఫ్టర్ రిటైర్మెంట్ సరైన సమయం అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది.
ఉద్యోగ కాలం అంతా బిజీగా గడిపిన చాలామందికి రిటైర్మెంట్ తర్వాత తక్షణం అమలు చేసే ప్రణాళిక అంటూ ఉండదు. అందువల్ల ఈ కారణంగా కొద్ది రోజులు గుర్తింపు సంక్షోభాన్ని అనుభవిస్తారు. ఒక విధమైన ఒంటరితనం, విసుగు, ఉద్దేశరాహిత్యం వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. అయితే ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. పదవి విరమణ అంటే అది ముగింపు కాదు, సరికొత్త ప్రారంభం. జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. నాకు తెలిసి మన పెళ్ళైన కొంతకాలం దాకా మీరు సాహిత్యంలో ఉన్నారు, రచనలు చేసేవారు. రచయితగా పాపులర్ అవుతున్న సమయానికి ఉద్యోగంలో పడిపోయి రచనా వ్యాసంగాన్ని వదిలేశారు. ఇంకేం ఆలోచించక ఇప్పుడు రైటింగ్ మొదలు పెట్టండి. అపారమైన జీవితానుభవం, ఎన్నో జ్ఞాపకాలు మీకున్నాయి. మరింత పరిపక్వతతో రచనలు చేయగలరు. ఈ వ్యాపకం వల్ల మీకు ఆనందము, సంతృప్తి దొరుకుతాయి. ఇది వద్దనుకుంటే ఇందాకే పిల్లలు చెప్పినట్టు మరేదైనా యాక్టివిటీ ఎంచుకోండి. అన్నిటికంటే ముఖ్యం, మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక నిర్దిష్టమైన జీవన శైలిపై శ్రద్ధ పెట్టండి. పొద్దున్నే వాకింగ్కి వెళుతూ ఉండండి, గేమ్స్ ఆడండి. ఏదైనా ఎన్జిఓలో చేరి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగం పంచుకోండి. లేదా మీకు మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక స్టూడెంట్స్కి పాఠాలు చెప్పండి. ఇట్లా మీరు అనుకోవాలే కానీ ఎన్నో ఆప్షన్లు. భార్య చెప్పింది ఆశ్చర్యపోతూ విన్నాడు కృష్ణమూర్తి. ఎంత బాగా చెప్పింది అనుకున్నాడు. ఆమెకున్న అవగాహనకు విస్మయపడ్డాడు. గడిచిన కొన్ని రోజులుగా దారి తెన్ను లేక సతమతమైన తనకు ఇప్పుడు కొత్త దారులు తెరుచుకున్నట్టయింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా అర్థవంతంగా గడిపేందుకు నిన్నటిదాకా మార్గం కనిపించలేదు. కానీ ఇప్పుడు తన ముందు ఎన్నో ఆప్షన్లు కనిపిస్తున్నాయి. నచ్చింది ఎంచుకుని సాగాలి. అన్నిటికన్నా ముందు సుదీర్ఘకాలంగా కుటుంబంతో ఏర్పడ్డ గ్యాప్ భర్తీ చేసుకోవాలి అని భావించాడు. ఆ మర్నాడు ఉదయం కృష్ణమూర్తి హ్యాపీగా నిద్రలేచాడు, కొత్త జీవితానికి నాంది పలకడానికి. మీరింతవరకు రిటైర్మెంట్ కథ విన్నారు. రచన శ్రీ ఏఎం అయోధ్యారెడ్డి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం జనవరి నెల స్వాతి మాసపత్రికలో ప్రచురితమయ్యింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి